కథ సంగ్రహం. ఒకసారి ఒక పండితుడు విజయనగర రాజ్యం దర్బార్కి వచ్చాడు. అతడు ఎంతోమంది భాషల్లో మాట్లాడగలడని చెప్పుకుంటూ తన మాతృభాష ఎవరైనా గెస్ చేయగలరా అని సవాలు విసిరాడు. రాజుగారు పండితుని మాతృభాష గుర్తించే బాధ్యతను తెనాలి రామకృష్ణునికి అప్పగిస్తాడు. రామకృష్ణుడు అతనితో కొన్ని భాషల్లో మాట్లాడుతాడు, కానీ అతడు ప్రతి భాషలో సమర్థంగా స్పందిస్తాడు. దీంతో రామకృష్ణుడు ఒక వ్యూహం అవలంబిస్తాడు. తెనాలి రామకృష్ణుని వ్యూహం. రాత్రి పండితుడు నిద్రలో ఉండగా రామకృష్ణుడు అతని దగ్గరకు వెళ్ళి అతని చెవిలోకి నీళ్లు పోస్తాడు, లేదా ఊచతో చెవి నలిపి ఉడికిస్తాడు. కథలలో వేరువేరుగా వర్ణనలు ఉంటాయి. ఆ ఆకస్మిక బాధతో పండితుడు తన అసలు మాతృభాషలోనే అరిచేస్తాడు. వ్యూహాలో ఏం చేస్తున్నావు అనే అర్థం. ఇలా రామకృష్ణుడు అతని మాతృభాష గుజరాతీ అని గుర్తించి మరుసటి రోజు దర్బార్లో ప్రకటిస్తాడు. నీతి. ఈ కథ తెనాలి రామకృష్ణుని తెలివితేటలు, మనస్తత్వ విజ్ఞానం మరియు సమస్య పరిష్కార నైపుణ్యాన్ని చాటి చెప్పే కథ.